అందుకనే మన ప్రార్థనలో జయము విజయం మనం పొందబోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వర్తమానం విందాం. నిన్న మనం చదువుకున్నాం చూడండి, సమూయేలు 2వ గ్రంథం అద్భుతమైన మాట, దేవుడు మనకిచ్చిన చక్కటి వర్తమానం నేను చదువుతున్నాను. మరి 15వ అధ్యాయం మరి 19వ వచనం, రాజు గిత్తీయుడని ఇత్తయిని కనుకొని నీవు నివాసస్థలము కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండు. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదువో తెలియని మాతో కూడా తిరుగులాంటేందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పోము, కృపాసత్యంలో నీకు తోడుగా ఉండును కాకని చెప్పగా, ఇత్తై నేను చచ్చినను బ్రతికిన యెహోవా జీవంతోడు, నా ఏలిన వాడనకు రాజు నీ జీవంతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడకు రాజు నీ ఉందువో ఆ స్థలమందు నీ దాసుడుని మనవి చేశాను. చూడండి, ఇక్కడ నేను ఎందుకు మాట చదివించానంటే, ఎంత మంచి మనసు అండి దావీది. ఒక పక్క శత్రువులు వెంటాడుతున్నారు, ఇక పారిపోతున్నాడు అనమాట. తన పరివారంతో, తనకు సైన్యంతో, తన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోవాలా. నిజంగానే కీడు అనేది వెంటాడుతున్నప్పుడు తప్పించుకునే మార్గాన్ని వెతుక్కునేవారే జ్ఞానవంతులండి. వింటున్నారా? జ్ఞానము దావీదుకి చాలా ఉంది. భయభక్తులు ఉన్నాయి కదా, అందుకే జ్ఞానం ఉంది. మనం జ్ఞానం లేక ఆపదలో పడతాం. మనం జ్ఞానం లేక ఏం పడతామండి? ఆపదలలో పడతాం. జ్ఞానవంతుడు ఆపద నుండి తప్పించబడతాడు, జ్ఞానం లేనివాడు ఆపదలో పడిపోతాడట. ఆపత్కాలంలో మనం తప్పించుకునే మంచి ముఖ్యోద్దేశం మనం నేర్చుకోవాలి. దేవుడు మనతో ఉంటాడు, అది ఖచ్చితం. కానీ దేవుడు మనకి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, తెలివిని కూడా ఇస్తాడు. తెలివి జ్ఞానం. చూడండి, ఆయన తప్పించుకొని వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇత్తై అని పేరు రాయబడి ఉంది కదండి. ఆయన, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా రాజు అంటున్నాడు దావీదు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ ఊర్లోనే, ఈ పట్టణంలోనే, మేము ఎక్కడికి పోవాలో తెలియని మాతో నువ్వెందుకయ్యా అని అంటున్నాడు. నీవు నీ తోటి వారందరూ ఇక్కడ ఉండమంటే ఆయన ఏమన్నాడు, వద్దు రాజా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా కదండి. కష్టంలో నిజంగా దావీదు ఏం సంపాదించుకున్నాడు? దేవుని కృపని సంపాదించుకున్నాడు. అంతేకాక తనని ప్రేమతో వెంబడించే వారిని సంపాదించుకున్నాడు. అంటే నిజంగా యథార్థవంతులకు దేవుడు ఎప్పుడు తోడుంటాడండి. నీతిగా న్యాయంగా ప్రవర్తించేవారు ఎన్నడూ ఆయనని విడిచిపెట్టడు. చూడండి, నీతో పాటు వస్తారు, అయ్యా నీ తోడు, నీ యెహోవా జీవంతో నేను విడవను ఎడబాయను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే, నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడే. ఎందుకయ్యా నన్ను ఉండమంటున్నావు? ఇక్కడ నేను ఉండను, నిన్న వచ్చిన పరదేశం కావచ్చు కానీ నీతోనే వస్తా, ఎందుకంటే నాకు నువ్వు కావాలా. ఎంత మంచి మనసు అండి ఇది. ప్రతి విశ్వాసికి కష్టంలో నష్టంలో దేవుని వెంబడించే మనసు ఇది కదా. బాధలో చింతలో దేవునితో నడిచే జీవితం, కష్టంలో వేదనలో బాధల్లో ఒక వ్యక్తిని హత్తుకొని ఉంటాం, ఎంత మంచి పని అండి అది కదా. సంతోషంలో చాలామంది మనతో ఉంటారు, కానీ మన బాధలో ఉండేవారు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందిలో ఈ వ్యక్తి దావీదు జీవితంలో తన బాధలో ఉండే వ్యక్తుల్లో కొద్దిమందిలో తను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎంత మంచి మనసు అండి దావీది. నువ్వు ఉండయ్యా, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వెందుకు మాతో, మేము ఏదో మా బాధ మేము పడతాం, ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి మాది, ఈ శ్రమలో ఎక్కడ వెళ్ళాలో తెలియదట పాపం, పోని మాతో నువ్వెందుకంటే ఆయన అంటాడు, లేదు లేదు నీతోనే వస్తా. 20వ వచనం చదువుదామా? 21 నుంచి ఒక మాట చదువుదాం. అదే అధ్యాయం 21 నుంచి, సరే 22 నుంచి చదువుదాం. అందుకు దావీదు, అలాగైతే నువ్వు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను గనుక ఇత్తయిను అతని వారందరూ, అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. 23, వారు సాగిపోతుండగా జనులందరూ బహుగా ఏడ్చిరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయారు. 24వ వచనం, సాదోకును లేవీయులు అందరూ దేవుని నిబంధన మందసం మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచి. 25వ వచనంలో చూడండి, అప్పుడు రాజు సాదోకుని పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పోము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల నన్ను తిరిగి రప్పించి దాన్ని తన నివాస స్థలంలో నాకు చూపించను. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చినలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైన నా ఎడల జరిగించనని నేను చెప్పుదునని పలికి. వింటున్నారు? ఎంత మంచి డెడికేటెడ్గా మాట్లాడుతున్నాడు దావీదు, ఎంత ఆత్మీయతలో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ బయలుదేరారు, జనాలందరూ ఏడుస్తూ కిద్రోను వాగు దాడుతున్నారట, ఏడుస్తూ. అంటే ఎంత దుఃఖకరమైన పరిస్థితి వారికి. దేవుని బిడ్డలారా, దుఃఖములో, బాధలో, వేదనలో, చింతలో, గాయములో, అవమానాల్లో కూడా అంటే దేవుని మాటని, దేవుని యొక్క చిత్తానికి లోబడే మనసు అండి దావీది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక సందర్భాలు మన జీవితంలో ఎదురైతాయి. శ్రమలు అనేది కొద్ది కాలమే, శోధన అనేది కొద్ది కాలమే, బాధలు అనేది కొద్ది కాలమే. దానిలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. చూడండి, మందసం మోసుకొస్తున్నారట వీళ్ళు. అప్పుడు దావీదు ఏమన్నాడు, వద్దు, మందసం తీసుకెళ్ళి పట్టణంలోనే పెట్టండి. నేను ఒక దేవుని అనుగ్రహము దావీదు మీద ఉంటే తిరిగి పట్టణానికి వస్తాను. ఆయన చిత్తం అయితే ఆయన ఇష్టం. అంటే దేవుని చిత్తం ఏంటి, అందులో కూడా దేవుని చిత్తం అడుగుతున్నాడండి. మందసం తెచ్చేయండి, మనకెందుకు, మనతో పట్టుకెళ్ళిపోదాం, అక్కడికి ఎందుకు అంటలే, మందసం పట్టణంలో ఉండాలి. ఆమెన్. అంటే దావీదుకి ఎంత మంచి మనసు అంటే, పట్టణ ప్రజలు క్షేమం కోరుకునేవాడు. మందసం ఉన్న చోట ఆయన సన్నిధి ఉంటుంది కదండి. ఇశ్రాయేలు రోజుల్లో మందసాన్ని మోసుకొచ్చేవారు. మందసము ఏంటంటే, ఇప్పుడు మన మందసం యేసయ్య
కదా. ఆ రోజు మందసం ఎక్కడుంటే ఆయన సన్నిధి అక్కడ. ఈ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేయమంటున్నాడు. తీసుకెళ్ళిపోండి. ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన చిత్తం అయితే దావీదు ఈ రాజుని మళ్ళీ ఆయన తీసుకొస్తాడు. నేను ఆయన సెలవైతే వస్తాను. ఆయన చిత్తం అయితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. అంటే కష్టంలో కూడా, బాధలు కూడా గొనుగుట్ల సనగట్ల, వ్యతిరేకంగా మాట్లాడట్ల. ఆయన చిత్తం మందసం పట్టణంలోనే ఉండాలి, యెరూషలేములోనే ఉండాలి. అక్కడ ప్రజలకి ఆ మందసం ఉండటం వల్ల క్షేమం కలగాల. ఒకవేళ ఈ వ్యక్తి మీద ఆయనకి అనుగ్రహిస్తే నేను మరల రిటర్న్ వస్తా. నా దేవుని అనుగ్రహం నాకుంటే, ఆయన చిత్తం అయితే, ఆయన సెలవైతే. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మందసం అంట పట్టణంలోకి వెళ్ళిపోయిందట, మరలా పంపించేస్తున్నాడు కదా. ఎమ్మడి పెట్టుకొని పోదాంపా, మనం ఎక్కడుంటే అక్కడ మనకు క్షేమం ఉండాలి, ఈ మందసం మనకుంటే చాలు, మనల్ని నిల్లగొట్టిన వాళ్ళు ఏమైతే లేదండి. ఈవెన్ శత్రువు కీడు కోరుకోడు. కీడు చేసేవారు కీడు చేయాలనే మనసు లేనివాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఎవరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన అనుగ్రహం నీకుంటే, ఆయన చిత్తం నీకుంటే, కోల్పోయిన దగ్గర దేవుడు నేను నిలబెడతాడు. పడిపోయిన చోటికి మరలా తీసుకొచ్చి నిన్ను అభిషేకించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు ఆయన. అది దావీదు ప్రార్థన చేశాడు. నీ అనుకూలమైతే నేను రిటర్న్ రావాలా, అక్కడే ఉండాలా. మళ్ళీ ఆ మందసానికి వచ్చి నేను బలి అర్పించాలి, అక్కడ స్తుతి అర్పించాలి, నైవేద్యం అర్పించాలి, ఆరాధన చేయాలి. అంటే దేవుని పిచ్చి తప్ప మరో పిచ్చి లేనోడు అండి. రాజ్యం పిచ్చి లేదు ఆయనకి. అది సంపాదించాలి, ఈ సంపాదన పిచ్చినోడు కాదు ఆయన, దేవుని పిచ్చి. అందుకనే మనం ఎప్పుడు కూడా ఒకటి, దేవుని పిచ్చినోళ్ళు దేవుడు పైకి లేపుతాడండి. దేవుని పిచ్చినోళ్ళు గొప్పవారు అయిపోతారు. మనం వాళ్ళు గొప్పవాడు కావాలని దావీదు కోరుకోలేదు. దేవుడే ఆయనని అట్లా తీసుకొస్తాడండి. ఎందుకంటే అంత పిచ్చి అదే దేవుడు అంటే. మనల్ని ఎవ్వరు, మన శత్రువులు తక్కువ, పుట్టల కొలది శత్రువులు ఉన్నారు. ఏ శత్రువు ఏం చేయలేకపోయాడు. అందుకని చదువుదాం, దాని కింద వచనం చదువుదామా. నెక్స్ట్ వచనం చూడండి, దాని తర్వాత వచనం అందరూ చదువుదాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. 29 వచనం చదువుదాం. అయితే దావీదు ఒలీవ కొండెక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్ద జనులందరూ కూడా తలలు కప్పుకొని ఏడ్చుకొండ ఎక్కిరి. వింటున్నారా? వీళ్ళ కన్నీరు ఎట్లుంది చూడండి, వీళ్ళ దుఃఖం ఎట్లుంది చూడండి. అంతగా ఏడిపిస్తున్నాడు అబ్షాలోము. అంత పోరాటం అవుతుంది వారి హృదయాల్లో. ఎందుకంటే పారిపోతున్నారు. ఏం తీసుకుపోతున్నారు, ఏం పట్టుకెళ్తున్నారో లేరు. మందసాన్ని అయితే యెరూషలేము పంపించేసేసాడు. తనతో పాటు ప్రజలు, తనతో పాటు కొందరు ఉన్నారు. వారందరూ తల కప్పుకొని దావీదు ఏడుస్తున్నాడు అటండి. పాపం, ఎంత కన్నీరండి, ఎంత దుఃఖము, ఎంత బాధ, ఎంత వేదన. నిజంగా మన జీవితాల్లో మనం అనుకుంటాం, మనం కన్నీరు కార్చే సందర్భాలు ఉంటాయి, మనం దుఃఖపడే సందర్భాలు. నిజంగా దావీదు తనతో పాటు ఏడ్చేవారిని సంపాదించుకున్నాడండి. అది గొప్పతనం. తనతో పాటు వెంబడించేవారిని సంపాదించుకున్నాడు. తనతో కలిసి ఆ కష్టముని, దుఃఖముని పంచుకునేవారు. ఈరోజు నీ కుటుంబం, ఒకవేళ నువ్వు ఇట్లున్నా లేకున్నా, ప్రభు నీతో ఉన్నాడు. దేవుడు దావీదుని విడవనట్టు నిన్ను కూడా విడవడు ఆయన. కొందరు ఎవరో ఒకరు మన వేదన, మన దుఃఖములు, మన ఆదరణగా మనతో ఉండేవారు ఉంటారు. వాళ్ళు ఎవరు లేకున్నా దేవుడు నేను విడిచిపెట్టడు. ఎందుకు? యోసేపుకైతే ఎవరు లేరు కదండి. ఆయన దుఃఖంలో, ఏడుపులో దేవుడే, అబ్రహాముతో దేవుడే, కొందరు వారి జీవితాల్లో సాగుతున్నప్పుడు దేవుడే. దావీదుతో ప్రజలు కూడా వాళ్ళు ఏం తప్పు చేశారనండి పాపం. ఏడుస్తూ పాదరక్షకులు అంటే చెప్పులు లేకుండా కొండెక్కుతున్నారట రాజు. ఎవరిని బట్టండి చూడండి. అప్పుడే ఒక వార్త వచ్చింది. ఏ వార్త? దాని నెక్స్ట్ వచ్చిన 31 చదువుదాం. 31, 32. ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరాడయ్యా అని న్యూస్ చెప్తున్నాడు. న్యూస్ వెంటనే అందిందండి. నీ కొడుకు కుట్ర చేస్తున్నాడు అక్కడ, నీ కొడుకుతో పాటు నీ మంత్రి కూడా చేరాడు. వింటున్నారా? కుట్ర అధికం అవ్వడానికి మనుషుల యొక్క శత్రు ఆలోచన, అంటే ఒకటే ఆలోచన కాకుండా బాగా మీ నాన్న ఎట్లా అంటాడో బాగా ఎక్కిచ్చే అహీతోపేలు చేరాడండి అక్కడ మంత్రి. దావీదు చేత ఆయన అక్కడ దావీదు సంస్థానంలో ఉన్న మంత్రి పోయి అబ్షాలోముతో చేరి అసలుకి కుట్ర పన్ని సంపాదించుకుంటున్నాడు రాజ్యాన్ని. ఎవరు? అబ్షాలోము. ఈ కుట్రలో మరింత కుట్ర చేయడానికి ఎవరు పోయారంటే, మనం ముందు చదివాం, మొన్న విన్నాం, అహీతోపేలు చేరాడు అని. ఇప్పుడు ఈ న్యూస్ ఎవరికి వచ్చిందంటే దావీదు దగ్గరకు వచ్చింది. చేరిన తర్వాత వచ్చిందండి న్యూస్. చేరగానే ఒక్క మాట చెప్పాడు దేవుని దగ్గర. అయ్యా, అహీతోపేలు ఆలోచన. ఇది చదువుతారా 32? అక్కడ చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమనండి? 31 చదుదామా? తెలియజేయక దావీదు అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. వింటున్నారా? అంటే ఇంత కష్టం ఎక్కడ వచ్చిందండి ప్రేయర్? ఇంత వేదన ఎట్లొచ్చింది? దుఃఖముతో అప్పటికి తల గుడ్డ నెత్తి మీద వేసుకొని ఏడుస్తున్నాడు. ఆయనతో ఉన్న జనాలందరూ ఏడుస్తున్నారు.
కన్నీళ్లు గారుతున్న టైంలో న్యూస్ వచ్చింది. దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం, నింద మీద నింద, కష్టం మీద కష్టం వెంబడిస్తుందమ్మా నిన్ను. శ్రమ వెంబడి శ్రమ. నీ శత్రువులు ఒకరికొకరు కలిసిపోయారా? వాళ్ళు వీళ్ళు శత్రువు. కొన్నిసార్లు మన శత్రువులు కలిసి ఇంకొంచెం పన్నాగం చేస్తూ ఉంటారు మన మీద. వాళ్ళు కలిసిపోయి ఇంకొద్దిగా చేస్తారు. ఎవరెన్ని చేస్తేనండి, ఎవరెన్ని చేస్తే దావీదు చేసిన పని ఒక్కటే చేయాలి మనం. అహీతోపేలు ఆలోచన. అహీతోపేలు మహా స్టాండర్డ్కి ఇస్తాడు, అది దావీదుకి తెలుసు. ఎందుకంటే దావీదు కింద పని చేశాడు కదా, దావీదు మంత్రిగా ఉన్నాడు కదా, దావీదు ప్రతి ఉనికి తెలుసు ఆయనకి, అడుగడుగునా తెలుసు, అణువణువునా తెలుసు. వాళ్ళ నాన్న ఎంత బలాఢ్యుడో కొడుకు ఎక్కించడానికి. అందుకని నీ ఇంటిని చెడగొట్టేవారు, నీ కుటుంబాన్ని చెడగొట్టేవారు, నీ జీవితాన్ని పడగొట్టేవారు, నీ లైఫ్ని పాడు చేసేవారు, నీ ఉద్యోగంలో గూడు పుటానీలు చేసేవారు. వింటున్నారా? నీ వెనక దెబ్బ కొట్టేవారు, నీ వెన్నుపోటు పొడిసేవారు, నీ సంఘాన్ని చిందరవందర చేసేవారు. ఎంతమంది గ్రూపుగా, అబ్షాలోము గ్రూప్ అంటారు. ఇది సంఘాల్లో లేవండి అబ్షాలోము గ్రూప్. అక్కడే రక్షణ పొంది అక్కడే ఎదిగి అక్కడి నుంచే సంఘం తీసి మరో దగ్గర పెట్టుకునే గ్రూపులు లేరా? నువ్వు తిన్నది సంఘంలో, ఉన్నది సంఘంలో, ఎదిగింది సంఘంలో. అక్కడి నుంచి కొంతమందిని తీసుకెళ్ళి ఇంట్లో ప్రేయర్ అంటారు, ఇళ్లలో కూడికంటారు. ఇది ఒక గ్రూప్ తయారైంది. ఇదే అబ్షాలోము గ్రూపు. నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటా చూడండి. అబ్షాలోము స్పిరిటు, యెజబెలు స్పిరిటు, నిమ్రోదు స్పిరిటు, ఫరో స్పిరిట్ అని ప్రార్థన చేస్తాను. ఇదే ఇంట్లోనే సపరేషన్, సంఘంలో సపరేషన్. ఈయన సపరేట్ అయ్యితే దీంట్లోకి వెళ్ళి ఇందులో నుండి అందులో జంప్ అయ్యాడు ఈయన అహీతోపెలు. కొద్దిగా దావీదుకి శత్రుత్వం ఎక్కువైంది. నీ శత్రువులు ఎక్కువైతే నీ ప్రార్థన ఎక్కువ కావాలి. ఆమేన్. నీకు పోరాటం ఎక్కువైతే నీ ప్రేయర్ ఎక్కువ కావాలా? నీకు సమస్య ఎక్కువైతే నీ పోరాటంలో, నీ బాధల్లో, నీ వేదనలో నీ ప్రేయర్ లైఫ్ పెరగాల. ఇప్పుడు చూడండి, ఒక పక్క దుఃఖము, చెప్పులు లేవు, తిండి లేదు, కొండలు ఎక్కుతున్నారు ఏడ్చుకుంటూ. అదే టైంలో న్యూస్ వచ్చింది, నీ కొడుకు కుట్ర చేస్తున్నాడు కదా, అందులో నీ మంత్రి అయిన అహీతోపెలు చేరడం. కానీ దావీదు ఏం దావీదు ఆయన రియాక్షన్ చూడండి, ఇమ్మీడియట్ రియాక్షన్. చేరి ఉన్నాడని వర్తమానం చెప్పగా దావీదు అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడట. బా, అంటే ఏది విన్న ప్రేయర్, ఏది చూస్తున్న ప్రేయర్, ప్రతి నిమిషం నీకు విసుగుపడుతుందిలే. అరే పొయ్యేదాకా ప్రేరేనండి, ఇప్పుడు ప్రేరే, ఎప్పుడు ప్రేరే. మన జీవితంలో కొన్ని పోరాటాలు మనకు నేర్పిస్తాడు దేవుడు. ఇందులో ఈ పోరాటం ఏంటంటే ప్రార్థనా పోరాటం. ప్రార్థనా పోరాటం ఉన్న ప్రార్థనలో పోరాడే వారిని ఎవ్వరూ గెలవలేరండి. అది మీకు బండ గుర్తుగా చెప్తున్నా. ప్రార్థన చేసే వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు గెలవరు. ఇది దావీదే మీకు మీ ముందు తీసుకొస్తాను. ఆయన ఇది వినగానే ప్రార్థన చేస్తున్నాడట. అహీతోపెలు ఆలోచన చెడగొట్టు దేవా. ఏ ప్లాన్ చేస్తే అది చెదిరిపోవాలి. నువ్వు నేను ప్రార్థన చేయాలా. మన శత్రువులు, మనకు వ్యతిరేకం గుంపు కూడా వారు ఏం ప్లాన్ చేసినా అది చెదిరిపోవాలని చెప్పి, వాళ్ళు చెదరగొట్టబడాలి, వాళ్ళకి ఏదో నష్టం కావద్దు. ఆ ఆలోచన చెడగొట్టబడాలి. నీ శత్రువు ఆలోచన చెడగొట్టబడాలి. నీ గుంపు కూడి విరుద్ధంగా చేసేవారు ఆలోచన చెడగొట్టబడాలి. నీ మీదకి లేచేవారి చెడ్డ ఆలోచన చెడగొట్టబడాలి. నీ పని జరగకుండా అడ్డగించే శక్తుల ఆలోచన చెడగొట్టబడాలి. నీ రోగమును స్వస్థత పొందకుండా చెడు మానసిక కృంగతీసే శత్రు ఆలోచన చెడగొట్టబడాలి. అప్పుడు అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే విజయం మన వెంట ఉంటుందండి. వింటున్నారా? అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు ఈరోజు. చెడగొట్టయ్యా శత్రువు ఆలోచన. ఒకవేళ ఏ వ్యాధి తీసుకోవాలని అపవాది తంత్రములు పన్నుతున్నాడు, నీ కోర్టు కేసు విషయంలో శత్రువు ఆలోచన చెడగొట్టు, చెదిరిపోవాలని ప్రార్థన చేయి. నీ అప్పుల విషయంలో నిన్ను ఎక్కడెక్కడ శత్రువు నేను పడేశాడో వాని ఆలోచన చెడగొట్టి లేపాలి. నీ కుమారుడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, నీ కూతురుకి, నీ కొడుకుకి ఏ చెడు ఏది వారి ఆలోచన చెడిపోయేటట్టు ప్రార్థన చేయి. శత్రువు ఆలోచన చెడగొట్టబడాల, అపవాది ఆలోచన చెదిరిపోవాల, దుష్టుని ఆలోచన చెడగొట్టబడాల. ఎవరు నీ కొరకు విరోధంగా ప్లాన్ చేసినా అది చెదిరిపోవును గాక, అది విఫలమైపోవును గాక, అది బ్రేక్ అయిపోవును గాక. ఆమెనని చెప్పండి అందరూ. కల్వరి మినిస్ట్రీకి, మందిరానికి, ప్రామిసెన్స్ సంఘ మందిర, బెల్లంపల్లి మందిర ప్రాంగణానికి, ఈ యొక్క సేవకి విరోధముగా చేసిన శత్రువు ఆలోచన చెడగొట్టబడును గాక. మినిస్ట్రీకి విరోధమైన చెడిపోవును గాక వాడి కార్యాలు. అప్పుడు చెడగొట్టబడాలా. ఎవరో చెడిపోవడం మనం కోరుకోమండి. శత్రువు ఆలోచన, మంచి ఆలోచన అయితే మనం ఎందుకు వద్దంటాం? మంచి ఆలోచన ఇచ్చే వాళ్ళని ఎందుకు వద్దంటాం? మంచిగా సాయం చేసే వాళ్ళని ఎందుకు వద్దంటాం? అది చెడు ఆలోచన చెదిరిపోవాలా. అది ప్రార్థన. నీ మీదకి శత్రువు లేచినప్పుడు, నీ మీదకి పోరాటాలు లేచినప్పుడు, నీ మీదకి వ్యతిరేకత లేచినప్పుడు, నీ మీద గాయాలు, మనుషులు ఎన్ని గుంపు కూడి శత్రువు వస్తే, గుమ్ము కూడి వ్యతిరేకత వస్తే ఏం చేయాలి నువ్వు?
నీకు విరోధంగా లేస్తున్న ఆయుధం చెదిరిపోవలేస్తు నామంలో. నీ అత్తింటి వారా, నీ బంధువులా, నీ స్నేహితులా, నీ ప్రియుల, నీకు విరుద్ధమైన ప్రచారాలు, విరుద్ధమైన చెడిపోవాలి ఆ ఆలోచనలు. బాబేలు మందిరం కట్టేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే భాషలే తారుమారు చేశాడు. ఇక్కడ నుంచి అక్కడ దాకా కడుతున్నారు పాపం వాళ్ళు. ఏం చేశాడు దేవుడు? ఈ భాష వాళ్ళకి అర్థం కాకుండా ఆ భాష ఇక అర్థం కాకుండా అంతే కథం. భాషలు తారుమారైతే పని ఆగిపోయింది అక్కడ. ఎందుకంటే వారు కట్టేది కరెక్ట్ కాదు, అక్కడ వారు చేసేది కరెక్ట్ కాదు. ఈరోజు నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఇంటికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ ఆత్మీయ జీవితం, నీ సంఘానికి, నీ సేవకి విరోధంగా ఏది లేచినా చెడిపోవును గాక. ఆ ఆలోచన, ఆ ప్లాన్ నిష్ప్రయోజనం అయిపోవును గాక అని నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేసే దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీపై శత్రు ఆలోచన చెదిరిపోవాలంటే ఏం చేయాలి? ఈరోజు మెసేజ్, నీపై శత్రువుల ఆలోచన చెదరగొట్టబడాలంటే ఏమి చేయాలా? నీపై శత్రువుల యొక్క ఆలోచన చెడిపోవాలంటే ఏం చేయాలి? చెదిరిపోవాలంటే ఏం చేయాలి? చెదిరిపోవడమే. ఏం చేయాలంటే చెప్పండి? ప్రార్థన. విసుకొస్తుందా మీకు ఈ మాట? 50 రోజులు చేశారు. 50 రోజులు కాదు, దావీదు చేసుకుంటూ పోయాడు. చేశాం, కొన్నిటికి గొప్ప విజయాలు చూసాం. 7 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. విజయం పొందుతాం. శత్రు ఆలోచన నీ కుటుంబం నుంచి ఈరోజు పతనం కాబోతున్నది. నీ గృహంలో నువ్వు విజయం చూడబోతున్నావు. నువ్వు ఏది వింటున్నావో, నీకు ఎలాంటి న్యూస్లు వస్తున్నాయో, నీకు ఎలాంటి వ్యతిరేకలు మనుషులు వేస్తున్నారు, ఎక్కడ నీకు ఏదైనా కానీ రోగము ఒకవేళ రిపోర్ట్ వస్తే యేసు నామములో ఈ రోగము తెచ్చిన శత్రువాలు చెదిరిపోయి నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి, అడుగు, ప్రభు ఇస్తాడు. నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ఉద్యోగ విషయంలో, సేవ విషయంలో, సంఘం విషయంలో అన్నిటి కూడా నువ్వు చేయవలసింది ఏది వింటావో అది దేవునికి ఆయాసకరమైనదైతే కొట్టివేయబడాలా, అది చెదిరిపోవాలా, అది పడిపోవాలా, అది వేస్ట్ అయిపోవాలని ప్రార్థన చేయి. నీ పక్షంగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్. కాబట్టి ఎంతమంది రాత్రి ఈ వర్తమానం వింటున్నారో దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన జీవితాన్ని పోరాటం అధికమవుతుంటే ప్రార్థన అధికం కావాలా, సమస్య అధికమవుతుంటే ప్రార్థన. ఎంతకాలం అంటే లేదు, నువ్వు నడుచుకుంటే. దావీదు ఏం చేశాడండి? మోకరించి మూల కూర్చోలా, నడుచుకుంటూనే ఏడ్చుకుంటూనే వినగానే ప్రార్థన చేశాడు. గిన్నెలు తోముకుంటూ ప్రార్థన చేయి, వంట చేసుకుంటూ ప్రార్థన చేయి, బట్టలు ఉతుకుంటూ ప్రార్థన చేయి. శత్రువు ఆలోచన, భర్త పాలన దగ్గరికి వెళ్ళాడు, అగో అక్కడిక్కడ ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఆయన మీద శత్రువు ఆలోచన చెదిరిపోవాలా. ఇదిగో నా భార్య, ఇదిగో నా పిల్లలు, ఇదిగో నా ఉద్యోగులు కూర్చొని పని మానేసి మూల కూర్చొని ప్రే చేయమంటలా. నీ మనసు ఈ ప్రార్థన చేస్తూనే ఉండాలి. నడుచుకుంటూ కొండ ఎక్కుతూ ప్రార్థిస్తున్న దావీదు వలె ప్రతి కుటుంబం ప్రార్థనా పరులుగా మార్చబడును గాక. నువ్వు వింటున్న ప్రతి సమస్యకి పరిష్కారం రావాలంటే నీ నోరు ఎత్తి అందులో అపవాది తంత్రములు ఓడిపోవును గాక అని ప్రార్థన చేయి. దేవునికి విజయాన్ని ఇస్తాడు. ఎంతమంది ఈరోజు వరకు కొనుక్కుంటూ సనుక్కున్న బ్రతికింతే ఇక ఇది కాదు, అది పోదు, నాకు విజయం రాదు, అందరికి అవుతుంది, ఎంతకాలం అని కొంతమంది గుండెలు ఊరికి అనుకుంటా ఉంటాను. అట్లా అనుకున్నంతకాలం లేదు. నీ సమస్యకి పరిష్కారం నువ్వు చెదరగొట్టు. నీ ప్రార్థన ద్వారా శత్రువుని చెదరగొట్టు. నీ ప్రార్థన ద్వారా అపవాది ఆలోచన చెదరగొట్టు. నీ ప్రార్థన ద్వారా శత్రువు అణిచివేయబడబోతున్నావు. అట్టి కృప నీ కుటుంబానికి నీకు దేవుడు అనుగ్రహించబోతుండగా అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నేను రెడీగా ఉన్నాను, నన్ను క్షమించు, తిరిగి నన్ను లేవనెత్తు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నాకు మంచి ఆలోచన ఇయ్యా, నన్ను లేవనెత్తయ్యా. ఇందులో గొనిగి సనికి ఇదేంటి ఎంతకాలం ఈ సమస్యను జుట్టు పీక్కుంటున్నావు, మనసును పీక్కుంటున్నావు, మాటికి అంటున్నావు. యేసు నామములో ఏది నీకు అడ్డుగా నిలబడుతుందో దాని మీద శత్రువు ఏ ప్రాజెక్ట్ నేను ముందుకు రాకుండా, ఏ పని రాకుండా, ఏ విషయాల్లో వాడు విజృంభిస్తున్నాడు, వారి ఆలోచన చెడిపోవును గాక. ఆ గుంపుగా విరోధంగా చేసిన వారి ఆలోచన నీ కుటుంబాల్లో చెడగొట్టబడును గాక. కల్వరి మినిస్ట్రీకి, దేవుని యొక్క సంఘానికి, ప్రామిస్ ల్యాండ్ మందిరం, బెల్లంపల్లి సంఘం, ప్రామిస్ ల్యాండ్ సంఘమునికి విరుద్ధంగా లేస్తున్న ప్రతి ఆయుధములు చెదిరిపోవును గాక వేస్తున్నాం, చెడిపోవును గాక వేస్తున్నాం. వారి ఆలోచనలు నిష్ప్రయోజనం అయిపోవును గాక. నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, భర్త విషయంలో, యవ్వన విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయాలు నీకు ఏ బంధకములతో పీడించబడుతున్నావో శత్రు కట్లు నీ కుటుంబంలో తెగిపోవును గాక. వారి ఆలోచనలు చెదిరిపోవును గాక, అవి చెడిపోవును గాక. దేవుని ఆలోచన జరుగును గాక. నీ కుటుంబం నెరవేర్చబడును గాక. ఆ కృప అందరూ ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభా. ఈ వర్తమానం ప్రతి ఒక్కరిలో ప్రతిఫలింపజేసి వారి ప్రతి సమస్యని, అపవాదిని ఎదిరించే శక్తి కలిగిన వారిగా లేవనెత్తి వినబోతున్న ప్రతి హృదయంలో నీ కార్యం జరుగునుగా. కానీ శత్రువు ఆలోచన చేసినప్పుడు, శత్రువు మా మీదకి లేచినప్పుడు మేము ఏం చేయాలో మాకు నేర్పిస్తున్నారు. కాబట్టి అది మా జీవితాల్లో ఫలింపజేసి తోడయుండి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎంతమంది వర్తమానం విన్నారండి? మీరందరూ మంచిగా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి. ఇది మీకు చాలా ఉపయోగకరమైన మెసేజ్. శత్రువు ఆలోచన చెడిపోవాలంటే ఏం చేయాలి నువ్వు? కాబట్టి ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతూ నీ మాటను పట్టుకో. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు అందరికీ షేర్ చేయి. అందరు వినాలి, చూడాలి, వర్తమానంలో బలం పొందాలి. రెండో విషయం,
ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీరు లైవ్ చేస్తూ మన సోషల్ మీడియా అందరికీ రీచ్ కావాలని ప్రార్థన చేయండి. మీరు కూడా షేర్ చేయండి. మహామహుడు అనే పాట వినండి. మహామహుడు, యజమానుడు, విజయశీలుడు అంటుండగానే శత్రు చెదరగొట్టబడబోతుంది మీ కుటుంబాల్లో. ఈ పాట ద్వారా వింటుండగా మీరు ఆరాధించండి. పొద్దున లేచి పాట పెట్టుకో. 5 to 6 వర్తమానం వినండి. ఈ దినం దేవుని వాగ్దానం. మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు మీ హృదయంలో దేవుని తట్టు తిరిగి ప్రార్థనలు ఉండండి. తప్పక విజయం పొందుతారు. రెండోదిగా స్పాన్సర్ చేసే బిడ్డలు, మీ అందరికీ తెలుసు ప్రామిస్ ల్యాండ్ మందిరం దేవుని పని జరుగుతుంది. ఎంతో ఫైనాన్షియల్గా మనకి డోర్ లేక మందిరం కట్టలేని పరిస్థితి. ఆర్థికంగా మీరు దేవుడు డోర్ ఓపెన్ అవునంటూ ప్రార్థన చేయండి. ఇచ్చు దాతలు మనసుకు పెట్టివ్వండి. అక్కడ ఫోన్పే, గూగుల్ పే ఉంది. అది ఫెయిల్ అని పట్టింది అనుకోండి, QR కోడ్, UPI కింద 3 అకౌంట్ నెంబర్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని ప్రభు రాజ్యం కొరకు, ప్రభు సువార్త నిమిత్తం మీరు ఇచ్చి చూడండి. ఆ ఫలాన్ని, ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. ఇచ్చువారు మీరు ఇవ్వగా మీ బంధువులు, స్నేహితులు కూడా మందిరానికి ఇవ్వడానికి ప్రోత్సాహపరచండి. మీరు నేరుగా వచ్చి బెల్లంపల్లికి వచ్చి వాళ్ళంటే శనివారం అటెండ్ ఇవ్వచ్చు, ఆన్లైన్లో ఇవ్వచ్చు. లేదా కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి సెకండ్ సర్వీస్, ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అటెండ్ అయ్యి సెకండ్ సర్వీస్ అయినాక మీరు స్పాన్సర్ చేసి దాతృత్వం కలిగి ఇచ్చి వెళ్ళొచ్చు. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, ఇచ్చే మనసు కలిగి ఇచ్చే దాతల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, త్వరగా మందిరం కంప్లీట్ కావాలని. మూడవదిగా మరి ప్రతి శనివారం బెల్లంపల్లి సర్వీస్ జరుగుతుంది. రండి. సాటర్డే ఈవినింగ్ పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, సండే మార్నింగ్ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 అద్భుతమైన వాక్యము, ఆరాధన, అనేక బంధకాలు తెగి కన్నీటితో దేవుని వర్తమానం ఆరాధన జీవితాలు మార్చబడుతున్నాయి. పాలు పొందండి. మరి డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు అద్భుతమైన ఉజ్జీవ సభలు మిర్యాలగూడ, మరి రాజీవ్ గాంధీ స్టేడియం, NSP క్యాంప్, రాజీవ్ గాంధీ స్టేడియం, NSP క్యాంప్ మిర్యాలగూడ, డిసెంబర్ 8, 9, 10, 11 చుట్టుపక్కల సేవకులు, ఆత్మీయులు అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. మరి 12, 13, 14 3 రోజులు ఉజ్జీవ సభలు బెల్లంపల్లి ఇయర్ ఎండింగ్ సభలు 3 దినాలు మంచి వాతావరణం, ప్రార్థనా స్థలం, ఆత్మీకంగా ఉండే స్థలం, ఆశీర్వదించబడిన స్థలం, 50 దినాలు జరిగిన స్థలం, 3 రోజులు ఉండొచ్చు. చక్కటి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం, చక్కటి వర్తమానం, వర్షిప్ ఉంటుంది. 2 కుటుంబాలుగా బెల్లంపల్లికి ఇయర్ ఎండింగ్ అందరం కలిసి 3 రోజులు పాలు పొందుదాం. అంతేకాకుండా థర్డ్ సాటర్డే, థర్డ్ సండే కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 7 నుంచి మరి 10 గంటల వరకు బెల్లంపల్లిలో, 8 నుంచి 11 వరకు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో క్రిస్మస్ సర్వీస్ కూడా ఉంటుంది. అంతేకాక ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 29 నుండి 21 రోజు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ప్రార్థనలు. ఇయర్ ఎండింగ్ నుండి మరి డిసెంబర్ 29 నుంచి జనవరి 18 వరకు 3 వారంలో కొత్త సంవత్సరం యొక్క ప్రిపరేషన్, బ్లెస్సింగ్, అనాయింటింగ్ 50 రోజులు బెల్లంపల్లి ఎట్లా జరిగిందో ఈ 21 డేస్ కూడా ప్రామిస్ ల్యాండ్ అట్లా జరగబోతుంది. ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన, ఉదయకాల ప్రార్థనకు అందరూ సిద్ధపడండి. తండ్రి, మాతో ఉన్నావు, నడిపించావు, ఇంకా నడిపించి రాత్రి ఎంతమంది బిడ్డలు ఏ కష్ట దుఃఖ సమయాలను తోడై ఉండి వారికి విజయం ఇచ్చి, విడుదలిచ్చి, ప్రార్థన నేర్పి, జయమిచ్చి కృప చూపండి. ఆయన ఆరోగ్యాలండి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరికీ తోడై ఉండి ఏ దేశంలోనే కృప కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ప్రొద్దున కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.